విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థలు చట్టసభల్లో బీసీలకు 52% రిజర్వేషన్ అమలు చేయాల్సిందేనని బీఎస్పీ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట పూలే జయంతి సాక్షిగా శుక్రవారం నిర్వహించిన మహాధర్నా హోరెత్తింది. బీసీ సమరభేరికి సిద్ధం కావాలంటూ బీఎస్పీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ఏపీలో ఉన్నవి కమ్మ, రెడ్డి వర్గాలేనా, బీసీలు లేరా అంటూ బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త రిటైర్డ్ డీజీపీ డాక్టర్ జె పూర్ణచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పూలే 188 ఏళ్ల క్రితమే సామాజిక హక్కుల కోసం పోరాడారంటూ గుర్తు చేశారు. ఆ తర్వాత అంబేద్కర్, కాన్షీరాం, మాయావతి వంటి వారు పోరాడుతున్నారన్నారు. సామాజిక వర్గాల హక్కుల కోసం ఎవరు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. రాజకీయ నాయకులు ప్రజలకు పెద్ద సమస్యగా మారారని, వాళ్ల కులాల కోసమే వారు పనిచేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల వైఎస్ భారత్పై కిరణ్ అనే వ్యక్తి చేసిన ప్రచారం, అరెస్ట్, గతంలో భువనేశ్వర్పై ఇంకెవరో మాట్లాడడంపైనే ఇప్పుడు చర్చ జరుగుతోందని, అంతేకాని నిమ్న కులాలకు జరుగుతున్న అన్యాయంపై ఎందుకు మాట్లాడడం లేదో చెప్పాలన్నారు. ఏపీలో 2 కుటుంబాల్లోని మహిళలపైనే చర్చ జరుగుతుండడం దారుణమన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం బాగోగులపై చర్చే లేదని, పార్లమెంట్లో ఇటీవల ఆమోదం పొందిన వక్ఫ్ బిల్లుపై ఎందుకు చర్చ జరగడం లేదని పూర్ణచంద్రరావు ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అత్యధికంగా 65% పైగా బీసీలే ఉన్నారని, కానీ ఈ జిల్లాల్లో పాలిస్తున్న వారంతా కమ్మ, రెడ్ల దూతలేనని అన్నారు. 2 పార్టీలు 2 కులాలే ఉంటే వారికి మాత్రం 10% రిజర్వేషన్లు ఇచ్చుకున్నారని పూర్ణచంద్రరావు మండిపడ్డారు. వారే నాయకులా అని, విశాఖలో నారా లోకేష్ తోడెల్లుడు భరత్ మాటే జనం వింటున్నారని, గతంలో విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి పాలించారని అన్నారు. వీరి కోసమే ఉత్తరాంధ్ర బతుకుతోందా అని గళమెత్తారు. అదానీలకు విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మేస్తున్నా 11,000 కోట్లిచ్చి ముస్తాబు చేసి అరబ్ షేక్ లాంటి అదానీకి ప్లాంట్ను అమ్మేస్తున్నా పట్టించుకునేవారే లేరన్నారు. అటు ఓట్లేసి గెలిపించుకున్న ఎంపీ భరత్ విశాఖ స్టీల్ ప్లాంట్ బాగు కోసం ఏం చేశారన్నారు. పల్లా శ్రీనివాస్ యాదవుల బిడ్డే అయినా, బీసీ అయినప్పటికీ ఆయన మాట చెల్లుబాటు కావడం లేదన్నారు. ఎందుకంటే ఆయన రెడ్డి, కమ్మ కాదు కాబట్టే అన్నారు. ఉత్తరాంధ్ర అన్నది బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింల ఉత్తరాంధ్ర కాదని, కమ్మ, రెడ్డిల ఉత్తరాంధ్ర అని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రలో బతుకు తెరువు కోసం వచ్చిన ఓ కమ్మ వర్గానికి చెందిన ఈశ్వర్రావు అనే వ్యక్తిని ఎచ్చెర్ల ఎమ్మెల్యే చేశారని, బీసీలకు ఎందుకు అధికారం కట్టబెట్టడం లేదని, ఉత్తరాంధ్రలో ఓ కమ్మ వ్యక్తి ఎమ్మెల్యే ఎలా అవుతారని పూర్ణచంద్రరావు ప్రశ్నించారు. జిల్లాల వారీ బీసీలకు రిజర్వేషన్లు అమలు కావడం లేదని, కమ్మ, రెడ్లు 1% కూడా లేకపోయినా 10% రిజర్వేషన్ అమలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లెక్కలు తనవి కావని, గత సీఎం జగన్ హయాంలో 2024లోనే ఈ నివేదిక వచ్చిందని, బీఎస్పీ దానిని సంపాదించిందని గుర్తు చేశారు. అత్యధిక జనాభా ఉన్న బీసీలకు రిజర్వేషన్ లేవని, బీసీలు కాని వారే ప్రజాప్రతినిధులుగా చలామణి అవుతున్నారన్నారు. ఏపీలో 8 మంది బీసీ మంత్రులుంటే 4 మంత్రుల భార్యలు, భర్తలు కమ్మ వర్గానికి చెందిన వారేనని, ఏపీలో కమ్మ, రెడ్లే మనుషులా అని ప్రశ్నించారు. రెడ్డి ఎమ్మెల్యేలు, కమ్మ ఎమ్మెల్యేలు 26 మంది ఉన్నారని, బీసీల్లో జనాభా ప్రాతిపదికన సగం మంది కూడా మంత్రులేరన్నారు. కేవలం 8 మందే బీసీ మంత్రులుంటే అందులో 4 పూర్తిస్థాయి మంత్రులన్నారు. పొరుగుళ్ల నుండి వచ్చేవారంతా ఇక్కడ కొండల్ని పిండి చేస్తున్నారని, ఆస్తుల్ని గుట్టు చప్పుడు కాకుండా ఆక్రమించుకుంటున్నారని పూర్ణచంద్రరావు ఆరోపించారు. ఏపీలో జిల్లాల వారీ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని, జనాభా ప్రాతిపదికన అధికారం పంచాలని, బీసీలకు 52% రిజర్వేషన్లు అమలు చేయాలని పూర్ణచంద్రరావు డిమాండ్ చేశారు. అన్ని జిల్లాల్లోనూ బీసీలే అధికంగా ఉంటే, లెక్కల ప్రకారం 52% మంది బీసీలుంటే 52% రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. జిల్లాల వారీ టీచర్ల పోస్టులుంటే ఆ లెక్కనే భర్తీ చేస్తున్నప్పుడు అధికారం విషయంలో అలా ఎందుకు చేయడం లేదన్నారు. కేవలం 7.81% ముస్లింలుంటే 4% రిజర్వేషన్లా అని ప్రశ్నించారు. బీసీల్లో ఎంతమంది ఎమ్మెల్యేలుండాలో మీరే లెక్కలేసుకోండంటూ ఆధారాలు చూపించారు. బీసీ ఎమ్మెల్యేలు 40 మంది ఉంటే 52% ఎలా లెక్క కుదురుతుందని, లెక్క ప్రకారం 91 మంది ఉండాలని అన్నారు. జనాభా ప్రకారం ముస్లిం ఎమ్మెల్యేలు 4 ఉన్నారని, కానీ వాస్తవంగా 13 మంది ఉండాలన్నారు. అసెంబ్లీలో సామాజిక వర్గాల వారీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం వారీ ఎమ్మెల్యేలుంటేనే స్థానిక సమస్యలపై గొంతు విప్పే అవకాశం ఉంటుందన్నారు. జనాభా దామాషా పద్ధతిలో కులగణన 10 ఏళ్లకోసారి ఎస్సీ, ఎస్టీలకు జరుగుతోందని, బీసీలకు ఆ అదృష్టం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ రాజ్యాంగం బీసీలకు అమలు కావాలని,
జై భీమ్ జై బీఎస్పీ అంటూ నినదించారు. 175 సీట్లున్న ఏపీ అసెంబ్లీలో 91 మంది బీసీలు, ముస్లింలు కలిగి ఉన్న ప్రజాప్రతినిధులుండాలన్నారు. అప్పుడే పాలన బీసీలకు అనుగుణంగా ఉంటుందని, ఎస్సీ ఎస్టీలు బలోపేతమవుతారని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో అధికార కుట్ర జరుగుతోందని, ఎస్టీలంతా మూలనే ఉంటున్నారని పూర్ణచంద్రరావు ధ్వజమెత్తారు. పులివెందుల్లోనూ అత్యధిక శాతం వైఎస్ఆర్ జగన్ అభిమానులే ఉన్నారని, మరి వారికెందుకు ఎమ్మెల్యేలుగా అవకాశం రావడం లేదని ప్రశ్నించారు. కమ్మనాడు కమ్మసీమ అంటున్నారని, ఉత్తరాంధ్రలో కొండల్ని పిండి చేసేస్తారు కానీ బుద్ధుడు నడయాడిన నేలలో నాయకులకు పవర్ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడున్న వారంతా కమ్మ రెడ్డి నేతలకు తొత్తులేనన్నారు. బయట నుంచి రాత్రికి రాత్రి అనకాపల్లి తీసుకువచ్చి ఓ వ్యక్తిని ఎంపీ చేసేశారన్నారు. ఇక్కడ జరుగుతున్న అన్యాయాలపై ఉత్తరాంధ్ర ప్రజలు అర్థం చేసుకోవాలని, అందుకే బీఎస్పీకి మద్దతివ్వాలని కోరారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకు ఎప్పుడు న్యాయం జరుగుతుందోనని, 2 కులాల పెత్తందార్ల బూట్ల చప్పుడు కింద నలిగిపోకుండా ఉండాలన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, ఉద్యమం మొదలైందని హెచ్చరించారు. బీసీలు అసెంబ్లీలో అడుగు పెడితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని, ఏటా కోట్లు ఖర్చు పెట్టి కమ్మ రెడ్డిలకు ఎన్నికలకు వెళ్తుంటారని, కానీ ఈ ప్రజలు మాత్రం మీతో లేరన్న విషయాన్ని ఆ నేతలు అర్థం చేసుకోవడం లేదన్నారు. స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో ఎప్పుడు బీసీలకు అవకాశం ఇస్తారని, అందరికీ భాగస్వామ్యం రావాలని, డబ్బులిచ్చి ఓట్లు కొనుగోలు చేస్తున్నారని, 10 కోట్లు పంచి 100 కోట్లు సంపాదిస్తున్నారని, రోజూ డబ్బు పంచడం కాదు, బీసీలకు అధికారాన్ని పంచాలని హితవు పలికారు. అందుకే బీసీలంతా ప్రభుత్వాన్ని నిలదీయాలని, కనీసం వచ్చే స్థానిక సంస్థలోనైనా వారి గళం విప్పాలని, అందుకే ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేశామని, జనాభా దామాషా పద్ధతిలోనే ఖచ్చితంగా రిజర్వేషన్లు అమలు చేయాలని పూర్ణచంద్రరావు డిమాండ్ చేశారు. మన రాష్ట్ర కార్యదర్శి శివప్రసాద్ గారు, అలాగే సూరప్పటి గారు, అన్వేష్ గారు, అలాగే బహుజన సోదర సోదరీమణులందరికీ జై భీమ్ జై పూలే. సరిగ్గా 198 సంవత్సరాల క్రితం జ్యోతిబా పూలే జన్మించారు మహారాష్ట్రలో. బ్రిటిష్ కాలంలోనే సామాజిక వర్గాల హక్కుల కోసం మొట్టమొదటగా గళమెత్తిన వ్యక్తి జ్యోతిబా పూలే. ఆయన తర్వాత సాహు మహారాజ్, ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్, ఆ తర్వాత మిగిలిన వాళ్ళు అందరూ వస్తారు. ఈ మధ్యకాలంలో కాంశీరామ్ గారు, అలానే బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి కుమారి బెహన్జీ మాయావతి, వీరందరూ కూడా సామాజిక వర్గాల యొక్క హక్కుల గురించి జ్యోతిబా పూలే ఎప్పుడైతే మాట్లాడారో, దాదాపుగా 1848లో అంటే ఇప్పటికి 176 సంవత్సరాల క్రితం ఆయన ఇప్పుడు ఏవైతే మనం ఇంకా పోరాడుతున్నామో ఆ సమస్యల గురించి ఆనాడే మాట్లాడారు. ఆయన మాట్లాడిన విషయాలు ఇంకా ఈ రోజుకు రిలవెంట్. ఈ రోజున ఉన్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ గురించి వాళ్ళే పనిచేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులే ప్రజలకి పెద్ద సమస్యగా తయారయ్యారు. ఎంత పెద్ద రాజకీయ నాయకుడైతే అంత పెద్ద సమస్య ఈ రాష్ట్రానికి.
వాళ్ళ యొక్క పాలక కులాల కోసమే పనిచేసేటువంటి రాజకీయ నాయకులు వీళ్ళు. ఈరోజు చూడండి మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు సాగుతుంది. ఏంటంటే వైఎస్ భారతి మీద కిరణ్ అనే వ్యక్తి చేసినటువంటి ప్రచారం, అతని అరెస్టు, గతంలో మరి నారా భువనేశ్వరి మీద మాట్లాడటం, వాటి చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు. అంటే రెండు కుటుంబాల గురించే చర్చలు జరుగుతున్నాయి. రెండు కుటుంబాల్లోంచి మహిళల గురించి చర్చలు జరుగుతున్నాయి. వాళ్ళ మీద ప్రభుత్వ యంత్రాంగం అంతా మరి యాక్ట్ చేస్తూ ఉంది. అంతేకాదు మీడియా మొత్తం ఆ వార్తలతోనే నిండిపోయింది. అంటే మిగిలిన వాళ్ళు మహిళలు కాదా? మిగిలిన కులాల వాళ్ళు ప్రజలు కాదా? వాళ్ళ కోసం వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళ మీద వీళ్ళు కేసులు పెట్టుకుని రోజు ప్రజల దృష్టినంతా వాళ్ళ వైపే మళ్ళేట్టుగా చేస్తున్నారు. మిగిలిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలు వాళ్ళ విషయాల మీద చర్చే లేదు. వాళ్ళ బాగోగుల గురించి మాట్లాడేవాడే లేడు. చూడండి, వక్ఫ్ బిల్ పాస్ చేసింది పార్లమెంట్. మరి వక్ఫ్ బిల్ పార్లమెంట్ పాస్ చేసినప్పుడు ముస్లింల సమస్యల మీద ఏమైనా చర్చ జరిగిందా అండి? ఈ రోజున నారా భువనేశ్వరి, వైఎస్ భారతికి సంబంధించిన అంశాలే ఈ రాష్ట్ర ప్రజలకు కావాలా? మరి ముస్లింల యొక్క సమస్యల గురించి ఎవరు పట్టించుకోరా? సరే, ఉత్తరాంధ్రకే వద్దాం. ఉత్తరాంధ్రలో అత్యధిక శాతం ఉన్నది ఎవరండి? ఇక్కడ బీసీలే. బీసీలు దాదాపుగా 75-80% ఉన్నారు ఇక్కడ బీసీలు. అయితే ఇందా చెప్పినట్టు ఈ రెండు కుటుంబాలు, ఈ రెండు కులాలు, ఈ రెండు పార్టీలు, కమ్మారెడ్డి పార్టీలు సంబంధించిన వాళ్ళకి 10% రిజర్వేషన్లు ఇచ్చుకున్నారు. కమ్మారెడ్లకి 10% రిజర్వేషన్లు ఇచ్చుకున్నారు. కమ్మారెడ్లే నాయకులు. మన ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా ఎవరయ్యా నాయకులు? ఎవరి మాట చెల్లబడి అవుతుందంటే నారా లోకేష్ తోడలుడు భరత్ కమ్మరాజు, ఆయన మాట చెల్లుబడి అవుతుంది ఇక్కడ. గతం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎవరి మాట చెల్లుబడి అయిందండి ఇక్కడ? చెప్పండి. విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి. ఓ పక్క రెడ్లు, ఇంకో పక్క కమ్మలు. వీళ్ళ గురించే ఉత్తరాంధ్ర బతుకుతున్నట్టుగా ఉంది. ఓ పక్కన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తున్నా పట్టించుకునేవాడే లేడు. షేకులకి, అరబ్ షేకులకి అమ్మాయిలు నమ్మినట్టు అదానీలకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్ముతున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి 11,000 కోట్లు ఇచ్చి ముస్తాబు చేస్తున్నారు. నవవధువుని ముస్తాబు చేసినట్టు ముస్తాబు చేసి మళ్ళీ అదానీ లాంటి అరబ్ షేక్ అమ్మేయటానికి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కాసుకుని కూర్చున్నారు. అంటే ఈ ఉత్తరాంధ్ర ప్రజల గురించి పట్టించుకునేవాడే లేడు. మరి ఇక్కడ ఎంపీ భరత్ ఏమైనా పట్టించుకున్నాడా? మరి కమ్మరాజు ఆయన ఎందుకు పట్టించుకుంటాడు? సరే, పల్లా శ్రీనివాస్ యాదవ్, యాదవుల బిడ్డ, ఆయన పరిస్థితి ఏం చెప్పండి? ఈ రోజున ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు ఆయన. ఆయన మాట ఎవరన్నా వింటున్నారా? ఆయన వాయస్ ఉందా? ఎందుకని? ఆయన బీసీ కాబట్టి. పల్లా శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ చౌదరి అయినా, శ్రీనివాస్ రెడ్డి అయినా ఆయన మాట చెల్లుబడేది. ఈ రోజున కులాలే రాజ్యం వెళ్తానికి ఇంతకన్నా ఏమైనా ఎగ్జాంపుల్ ఉందా? లేనే లేదు. ఈ ఉత్తరాంధ్ర మొత్తం ఇది బీసీల ఉత్తరాంధ్ర, ఎస్టీల ఉత్తరాంధ్ర, ఎస్సీల ఉత్తరాంధ్ర, ముస్లింల ఉత్తరాంధ్ర, కానీ కమ్మారెడ్ల ఉత్తరాంధ్ర అయిపోయింది. ఇది బయట ఉన్న వాళ్ళే ఇక్కడ రాజ్యం వెళ్తున్నారు. ఎక్కడో శ్రీకాకుళంలో, ఏచర్లలో ఎమ్మెల్యే కులం ఏంటండి చెప్పండి? తెలుగుదేశం బీజేపీ నుంచి ఎలక్ట్ అయిన ఎమ్మెల్యే కులం చెప్పండి? కమ్మ. ఆయన పేరు ఈశ్వరరావు. ఆయన ఎట్లయితాడండి శ్రీకాకుళంలో ఎమ్మెల్యే? నాకు చెప్పండి. అక్కడ బీసీ బిడ్డలు లేరా? అక్కడ కాళింగులు లేరా?
లేకపోతే చాకళ్ళు లేరా, మంగళ్ళు లేరా, కుమ్మరులు లేరా? వీళ్ళెవరు ఎమ్మెల్యేలు కాకూడదా? ఒక కమ్మ వ్యక్తి ఎట్లా ఎమ్మెల్యే అవుతాడు చెప్పండి? బీసీలకి ఎంత అన్యాయం జరుగుతుందో చూడండి. ఉత్తరాంధ్ర ప్రాంతంలో బీసీల శాతం 60-70, ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా ఉంది. 80% ఉన్నారు ఒక్కొక్క జిల్లాలో. ఆ వివరాలు కూడా మీకు నేను చెప్తా. బీసీలకి ఈనాడు ఉన్న రిజర్వేషన్ 25%, ముస్లింలకు ఉన్న రిజర్వేషన్ 4, ఇద్దరు కలిపితే 29. అల్లూరు సీతారామరాజు జిల్లా, ఈ జిల్లాలో బీసీ జనాభా శాతం 7.8. అనకాపల్లిలో 74% బీసీలు ఉన్నారు. మరి 25% రిజర్వేషన్ ఏంటి చెప్పండి వాళ్ళకి? పార్వతీపురం మన్యంలో 53% బీసీలు ఉన్నారు. విశాఖపట్నంలో ఈ జిల్లాలో 69% బీసీలు ఉన్నారు. వీళ్ళకి 25% రిజర్వేషన్ ఏంటి చెప్పండి? ఇక్కడ కమ్మారెడ్డిలో ఎంతమంది ఉన్నారండి? 1% కూడా లేరు. 10% రిజర్వేషన్ వాళ్ళకి. విజయనగరంలో 78% బీసీలు ఉన్నారు. శ్రీకాకుళంలో 82% బీసీలు ఉన్నారు. మొత్తం ఉత్తరాంధ్రలో 65% బీసీలు ఉన్నారు. ఈ 60% బీసీలు ఉన్నారని నా లెక్కలు కాదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన లెక్కలివి. ఈ కాపీలన్నీ మీకు అందజేస్తాం. ఇది క్యాస్ట్ సర్వే ఆయన చేశాడు. ఆయన ముఖ్యమంత్రి ఉండగా ఫిబ్రవరి 23 నాడు 2024లో ఈ నివేదిక రిలీజ్ చేశారు. ఇక్కడ మన ముస్లిం మిత్రులు ఉన్నారు. షేక్ కులం వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? 24 లక్షల మంది షేకులు ఉంటే కమ్మలు ఉంది 14 లక్షలే, రెడ్లు ఉన్నది 20 లక్షలే. అది ఆయన నివేదికే. రెడ్డి గారు సీఎం గారి నివేదిక ఇది. ఆయన నివేదిక ప్రకారమే 20 లక్షలు ఉన్నారు. ఆయన నివేదిక ప్రకారమే షేక్లు 24 లక్షలు ఉన్నారు. మరి మన పల్లా శ్రీనివాస్ యాదవ్ కమ్యూనిటీకి సంబంధించి ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? యాదవ్లు 26 లక్షల మంది ఉన్నారు. అత్యధిక జనాభా బీసీలు 26 లక్షలు ఉన్నారు. ఆ తర్వాత అత్యధిక జనాభా ఉన్నది 24 లక్షలున్న షేక్లు, తర్వాత 20 లక్షలున్న రెడ్లు, తర్వాత 16 లక్షలు ఉన్నారు తూర్పు కాపులు. ఉన్నారు ఎవరైనా ఇక్కడ తూర్పు కాపులు? తూర్పు కాపులు 16 లక్షలు ఉన్నారు. ఆ తర్వాత 14 లక్షలు ఉన్నారు కమ్మలు. చాకళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? రజకులు అంటారు. చెప్పండి ఎవరన్నా? కులమేయిజం. ఈ రాష్ట్రంలో కులమేయిజం కాబట్టి కులం చెప్పుకోవాలా. మనం ఎస్సీలు అయినందుకు, బీసీలు అయినందుకు, ముస్లింలు అయినందుకు చెప్పుకునే తీరాలా. చెప్పుకుంటేనే మన కులం వాళ్ళు మన చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారో అర్థమవుతుంది. రజకులు 12 లక్షలు అండి, 2 లక్షలే తక్కువ కమ్మల కన్నా. ఎవరు ఎమ్మెల్యే గారా? ఒకరు ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే భర్త మళ్ళీ కమ్మనే. చూడండి, ఒక్కరు ఒక్క ఎమ్మెల్యే భర్త కమ్మ. మనకి 8 మంది బీసీ మంత్రులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. 4 మంత్రుల యొక్క భార్యలు లేదా భర్తలు కమ్మలే. మన పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు, ఆయనకి ఎందుకు మంత్రివర్గంలో చోటు రాలేదంటే మిగిలిన 2 యాదవ్ మంత్రుల యొక్క భార్యలు కమ్మలు కాబట్టి. ఏదైనా కానీ నీకు కమ్మనో రెడ్డినో అయితే కానీ ఈ రాష్ట్రంలో మనుషులు కాదు, వాళ్ళ నాయకులు. ఈ రాష్ట్రంలో మరి 35 మంది కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారు, 30 రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ రాష్ట్రంలో కేబినెట్ లో 26 పదవులు ఉంటే ముఖ్యమంత్రితో సహా బీసీలకి కనీసం సగానికి సగం 13 మంది మంత్రులు కావాలా. కానీ 8 మందే మంత్రులు ఉన్నారు. ఆ 8 మంది కూడా
పూర్తి బీసీలు కాదు, నలుగురే పూర్తి బీసీలు. ఈ రకంగా చూస్తే ఎంత అన్యాయం అండి. వక్ఫ్ బిల్లు జరిగితే చర్చ ఉండాలి కదా, అటో ఇటో ఏదో ఒకటి చెప్పాలి కదా, తప్పో ఒప్పో. ఎక్కడన్నా చర్చ జరిగిందా? ఎక్కడా చర్చ లేదు. ఏమవుతుందో తెలియదు. అది గుట్టు చప్పుడు కాకుండా చట్టాలై, గుట్టు చప్పుడు కాకుండా ఆస్తులన్నీ ఆక్రమించుకుంటూ పోతూ ఉంటే మరి మిగిలిన జనాలు ఏం చూడాలా? ఇది తెలిసిన విషయం. మరి ఈ రోజున బీసీలకు జరిగే అన్యాయం ఇందాక మీకు చెప్పినట్టు 82% బీసీలు ఒక్కో జిల్లాలో, 60% బీసీ జిల్లాలో ఉంటే 25% ఎలా పనికొస్తుంది రిజర్వేషన్స్? మరి పెంచాలి కదా. మరి జగన్మోహన్ రెడ్డి చేసిన సర్వే ప్రకారం 52% బీసీలు ఉన్నప్పుడు రాష్ట్రంలో 52% రిజర్వేషన్లు ఇవ్వాలా. జిల్లాల వారీగా ఎక్కడ ఎక్కువ బీసీలు ఉంటే అక్కడ ఎక్కువ రిజర్వేషన్ జిల్లాల వారీగా ఇవ్వాలి. ఎందుకంటే జిల్లాల వారీగా టీచర్ల పోస్టులు ఉంటాయి, కానిస్టేబుల్ పోస్టులు ఉంటాయి, క్లర్క్ల పోస్టులు ఉంటాయి. మరి అక్కడ 25% ఎట్లు ఇస్తారు? మరి 10% కమ్మారెడ్లకి ఎట్లు ఇస్తారు చెప్పండి. అందువలన ఈ విషయాన్ని అందరినీ చర్చించాలా మనం. ఈ రోజున ముస్లింల రిజర్వేషన్ తీసుకుంటే కేవలం 4%. కానీ జనాభా ఈ సర్వే ప్రకారం 7.81%. మిత్రులారా, మీరందరూ ఈ కాపీలు తీసుకోండి, మీ కులంలో గ్రూపుల్లో వాట్సాప్లో పెట్టండి, చెప్పండి మనం ఎంతమంది ఉన్నామో లెక్కేసుకోండి. మనం ఎంతమంది ఎమ్మెల్యేలు కావాలో కూడా మీరు లెక్కలేసుకోవాలా. ఈ రోజున బీసీ ఎమ్మెల్యేలు కేవలం 40 మందే ఉన్నారు. 52% లెక్క పెడితే 175 సీట్లలో 91 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉండాల. ముస్లింలు కేవలం 4 ఉన్నారు ఎమ్మెల్యేలు ఈ రోజున శాసనసభలో. ఈ 7.81% ప్రకారం 13 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. ఇవి లెక్క. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉంటే గాని మనకి కావాల్సినది వక్ఫ్ బిల్ మీద చర్చ కానీ జరుగుతుంది. ఎమ్మెల్యేలు ఉంటే బీసీల సమస్యల మీద చర్చ జరుగుతుంది. అంబేద్కర్ పుణ్యం అని చెప్పి ఎస్సీలు ఎస్టీలు జనాభా దామాష పద్ధతిలో ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి నడుస్తుంది. కులగణన ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది కాబట్టి అంబేద్కర్ పుణ్యమా అని ఎస్సీ ఎస్టీల కులగణన ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చేసి ఎమ్మెల్యే సీట్లను పెంచడమో తగ్గించడమో చేయాల్సి వస్తుంది. బీసీలకు ఆ అదృష్టం లేదు. బీసీలకి ముస్లింలకి ఎప్పుడైతే అదృష్టం వస్తుందో, ఎప్పుడైతే 175 స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో దాదాపుగా 91 బీసీలు ముస్లింలు మొత్తం కలిపి కనుక ఉన్నట్లయితే ఆ రాష్ట్రంలో పాలన బీసీలకు అనుగుణంగా ఉంటుంది. ఎస్సీలు కూడా బలోపేతం అవుతారు, ఎస్టీలు కూడా బలోపేతం అవుతారు. ఇప్పుడు ఎస్టీల సంగతి చెప్తా మీకు. మైదాన ప్రాంతంలో ఉన్న ఎస్టీలకి ఎవరికి కూడా ఈ ఏజెన్సీ ఏరియాలో పెట్టేస్తారు. ఎందుకంటే ఎస్టీలు మీరు మూలలో ఉండండి, ఏజెన్సీలోనే ఉండండి, మిమ్మల్ని మేము బయటకు రానివ్వని చెప్పి అక్కడ పెట్టేస్తారు. అదంతా కుట్ర జరుగుతుంది. రాయలసీమలో ఉండడు, రెడ్లు ఒప్పుకోరు అక్కడ ఎస్టీకి ఎమ్మెల్యే చేయడానికి. పులివెందుల్లో ఎరుకలాస్ ఉంటారు, మరి వాళ్ళు అంతా వైఎస్ఆర్ అభిమానులు, జగన్ అభిమానులు. కానీ ఇక్కడ ఎమ్మెల్యే అవడానికి అయితే అవకాశమే లేదు. కనీసం ఎమ్మెల్సీ కూడా చేయరు. అలానే మధ్య ఆంధ్రాలో అంటే మన ప్రకాశం నుంచి ఈ గోదావరి వరకు చూసుకుంటే అక్కడ ఎవరు ఎస్టీ ఎమ్మెల్యే ఉండరు, ఎక్సెప్ట్ ఏజెన్సీ ఏరియాలో తప్పితే. ఎందుకంటే అక్కడ ఉన్న కమ్మలు రానివ్వరు, రెడ్లు రానివ్వరు, కమ్మలు రానివ్వరు. రాయలసీమ అంటే ఏంటి అర్థం? రాయలసీమ అంటే రెడ్ల సీమ. అక్కడ ఎవరిని రానివ్వరు. మధ్యలోది కమ్మనాడు, కమ్మసీమ. అక్కడ మిగిలిన వాళ్ళని బతకనివ్వరు. ఈ ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులు. వీళ్ళని దోచేసుకోవటం చాలా ఈజీ. ఇక్కడ కొండల్ని పిండి చేయొచ్చు, తొలి చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఏం చేయరు. ఎందుకంటే ఇక్కడ బుద్ధిజం నడయాడిన నేల కాబట్టి, చాలా శాంతి కాముకులు కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలని చాలా ఈజీగా తీసుకుంటున్నారు. ఇక్కడున్న నాయకులకి పవర్ లేదు. ఈ ఉన్న బడా నాయకులు ఎవరైతే ఉన్నారో, అటు ధర్మాన కావచ్చు, ఇటు బొత్స సత్యనారాయణ కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళకి తొత్తులే.
ఉత్తరాంధ్ర ప్రయోజనాలను రక్షించే వాళ్ళు కానే కాదు. మళ్ళీ బయట నుంచి వెలమ దూరం తీసుకొచ్చి అనకాపల్లి ఎంపీ చేస్తారు. రాత్రికి రాత్రి ఎవరు క్వశ్చన్ చేసేవాడే లేడు ఇక్కడ. ఈ అన్యాయాలు ఉత్తరాంధ్ర ప్రజలు అర్థం చేసుకోవాలా. ఇదా పాలన తీరు? ఎవరి కోసం మీరు పాలిస్తున్నారు? ఇది ప్రజలు అర్థం చేసుకోవాలా. జగన్ ప్రభుత్వం చేసిన సర్వే రిపోర్ట్ని మాకు వచ్చింది, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వచ్చింది, అది మీకు చూపిస్తున్నాం, మీకు ఇస్తున్నాం. బహుజన్ సమాజ్ పార్టీ చేతికి చిక్కింది కాబట్టి ఈ విషయం కనీసం మీ నోటీస్కి వస్తుంది. ఇదే బహుజన్ సమాజ్ పార్టీ లేకపోతే ఈ రాష్ట్రంలో ఇది కూడా ఎవరికి తెలిసేది కాదు. అందువల్ల బహుజన్ సమాజ్ పార్టీకి మనం సపోర్ట్ చేస్తేనే, మద్దతు ఇస్తేనే ఇలాంటి విషయాలు, బీసీలకు పనికొచ్చే విషయాలు, ఎస్సీలకు పనికొచ్చే విషయాలు, ఎస్టీలకు పనికొచ్చే విషయాలు, ముస్లింలకు పనికొచ్చే విషయాలను అన్నిటినీ వెలికి తీస్తాం, తెలియజెప్తాం. అందరం కలిసి ఇదిరా మన పార్టీ, ఈ పార్టీ నీలి జెండా నీడన నిలబడి యుద్ధం చేయాలా, పోరాటం చేయాలా. రెండే రెండు కులాలురా, కమ్మారెడ్డి కులాలురా, బహుజనులు బానిసలుగా చేసి ఆడిస్తున్నారా. ఎటెల్లుతున్నవే స్వతంత్ర దేశమా? ఎన్నాళ్ళు ఈ బహుజనులకి ఈ అగచాట్లు? ఇది ఆంధ్రప్రదేశ, కులాంధ్రప్రదేశ, కులతత్వ రాష్ట్రమా? ఈ రెండు కులాల పెత్తందార్ల అడుగుల కింద, బూట్ల చప్పుడు కింద నలిగిపోవాల్సిందేనా? ఈ ప్రజలందరూ ఆలోచించాలి. అందరం కలవాల, కలిసి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఈరోజు ఆరంభమే. ఇక్కడ బీసీల మీటింగ్ జరిగింది. 100 మంది వచ్చారా, 200 మంది వచ్చారా కాదు. ఉద్యమం మొదలైనప్పుడు ఇలానే ఉంటుంది. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తుంది బహుజన్ సమాజ్ పార్టీ. బీసీల కోసం కాదు ఈ ఉద్యమం. బీసీలు అసెంబ్లీలో అడుగు పెడితే రాష్ట్రం మొత్తం బాగుపడుతుంది. రాష్ట్రం బాగు కోసం ఈ ఉద్యమం. ప్రజాస్వామ్యం రక్షించుకోవటానికి ఈ ఉద్యమం. 4,000 కోట్లు 5,000 కోట్లు పెట్టి అటు జగన్మోహన్ రెడ్డి, ఇటు చంద్రబాబు నాయుడు ప్రతి సంవత్సరం ఎలక్షన్కి వెళ్తారు. మరి 10 కోట్లు 50 కోట్లు ప్రతి నియోజకవర్గంలో ఖర్చు పెడతారు. ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఈ ప్రజలు మీతో లేరు కాబట్టి కొనుక్కుని ఓట్లు తెచ్చుకుని అందలాలు ఎక్కాలని చెప్పి మీరు ఖర్చు పెడుతున్నారు. కాదు, మాకు అధికారాన్ని పంచండి. 52% రిజర్వేషన్లు విద్యలో, ఉద్యోగాల్లో, అలానే స్థానిక సంస్థల్లో, చట్టసభల్లో ఇవ్వండి. ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇది మీ బాధ్యత. అప్పుడు 4,000 కోట్ల రూపాయలు కాదు, 4 రూపాయలు కూడా ఖర్చు పెట్టక్కర్లా. అందరికీ భాగస్వామ్యం వచ్చిన రోజున ఈ ప్రభుత్వాలు మనమే అనుకున్నప్పుడు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయాల్సిన అవసరం ఎవరికి ఉండదు. అంతేగాని దానికేం చెప్తారు? డబ్బులు అడుగుతున్నారు, ఇస్తున్నారు, మేము అడగకపోతే ఇవ్వం కదా, మేము వాళ్ళ వల్లనే అవినీతి పరులు అయిపోయాయని చెప్తున్నారు. ఓటర్ల వల్ల నాయకులు అవినీతి పరులు అయిపోయారని చెప్తున్నారు. మేమేం చేస్తాం? తప్పదు కదా, మేము ఇప్పుడు సంపాదించుకోవాలా, కొండల్ని తొలిచేయాలి. కొండలు తుడిచేంత డబ్బేం పంచట్లే. నువ్వు 10 కోట్లు పంచి 100 కోట్లు సంపాదిస్తున్నావు. ఇక్కడ ఒక ఆయన గతంలో ఒక ఎంపీ ఉండేవాడు, ఆయన సత్యనారాయణ అనుకుంటాను ఆయన పేరు, ఎంవివి. ఆయన ఎలక్షన్ అప్పుడు నాకు చెప్పారు, ఆ రోజు ఆ 30-40 రోజులు వచ్చిన ఆఫీస్కి వచ్చి ప్రతివాడు ఒక 1000 రూపాయలు పట్టుకుని వెళ్ళిపోవచ్చు. కరెక్టేనా? 1000 పంచుకుంటూ పోయాడు. 30-40 రోజులు అయినా ఓడిపోయాడు. ఈ పంచుడు కాదు మీరు చేయాల్సింది, అధికారాన్ని పంచండి. నోట్ల పంచుడు కాదు, నోట్లను పంచడం కాదు, సీట్లను పంచండి. బీసీలకు సీట్లను పంచండి, ముస్లింలకు సీట్లను పంచండి, ఎస్సీ ఎస్టీలు మిగిలిన వర్గాలకి ఈ సీట్లు పంచితే ఖచ్చితంగా నోట్లు పంచాల్సిన అవసరం లేదు. మీరు ఈ అధికారాన్ని నిలబెట్టుకోవటానికి మరి విపరీతమైనటువంటి ప్రచారాలు చేసుకోవాల్సిన అవసరం అక్కర్లేదు, సర్వేలు చేయించుకోక్కర్లేదు. ఈ రోజున మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో పోస్టులు, 2 కుటుంబాల మీద వారు ఏదైతే అది అవసరమే ఉండదు. మీ ఆడవాళ్ళు బయటికి రావాల్సిన అవసరమే ఉండదు. అందరూ గౌరవంగా రాజకీయం చేసుకోవచ్చు.
ఆ రోజులు రావాలని బహుజన్ సమాజ్ పార్టీ కంకణం కట్టుకుంది. ఈ దిశగా మేము ముందుకు సాగుతాం. బీసీలందరూ, ముస్లింలందరూ, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కలిసి రావాలా, ఈ సంగతి అర్థం చేసుకోవాలా, ఈ ప్రభుత్వాలను నిలదీయాలా, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలా. బహుజన్ సమాజ్ పార్టీకి మద్దతు ఇస్తే మీకు 52% రిజర్వేషన్లు వచ్చినట్టే. భయం పడుతుంది. వాళ్ళు రోజు సర్వేలు చేసుకుంటారు, ఇక్కడ ఈ మీటింగ్ ఏం జరుగుతుందో తెలుసుకుంటారు, దీని మీద ఏం ఇంపాక్ట్ వస్తుందో చూస్తారు, దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ పాలసీలు మార్చుకుంటారు. ఇది చిన్న చితక విషయం కాదు. బహుజన్ సమాజ్ పార్టీ నేషనల్ పార్టీ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేస్తున్నాం. 52% రిజర్వేషన్లు జనాభా దామాషా పద్ధతిలో మా లెక్కన మాకు మేము ఇవ్వాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.